హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు మనం ఎగ్తో స్పెషల్ చేసుకోబోతున్నాము. ఎగ్ కేక్ మసాలా కర్రీ. దీన్ని మనం ఎగ్ పన్నీర్ కర్రీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అచ్చం పన్నీర్ పీసులు లాగానే ఉంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ పిక్ని నాకు ఫేస్బుక్లో పిన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్లో తప్పకుండా ఫాలో అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? యమ్మీ యమ్మీ ఎగ్ కేక్ మసాలా కర్రీ చేసేసుకుందాం. మరి లెట్స్ గో. ఎమ్మి కేక్ కోసం మనం ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఒక అరౌండ్ 6 ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను. చూసారా, బాగా మనం బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మన కేక్ ఎంత బాగా వస్తుందన్నమాట. నేను ఈ బౌల్లో చేస్తున్నాను, అందుకే దీన్ని కొద్దిగా గ్రీసింగ్ చేస్తున్నాను ఆయిల్తో. దీన్ని బాగా బీట్ చేసేసుకొని దీన్ని నెమ్మదిగా దాంట్లో వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి. దానికి లిడ్ సరిపోయేది పెడితే కొంచెం వాటర్ దాని లోపల పడకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసేసుకోవాలి. దీనికి 12 to 15 minutes పడుతుంది. ఆ లోపు మనం కొన్ని మసాలాలు రెడీ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. ఒక మిరపకాయలని కొంచెం బరకగా పట్టుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 20-25 మిరపకాయలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇది మిక్సీ బౌల్లో చిన్నగా అయిపోయింది. దీన్ని పెద్ద దాంట్లోకి మార్చేసుకుందాము. మనకి ఇంకా దీంట్లో అల్లము, కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి, అందుకని నేను పెద్ద దాంట్లోకి మార్చుకుంటున్నాను. కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదు, మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి పెద్దగా ముక్కలు చేసేసుకొని వేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసినా మనకి బాగానే ఉంటుంది టేస్ట్. కొత్తిమీరది కొంచెం క్లీన్ చేసి కడిగేసి వేసుకున్నాను. పుదీనా అండి, ఒక 4-5 రెమ్మలు. పుదీనా మాత్రం కాడలు వేయకూడదు, కాడలు వేస్తే దాని టేస్ట్ డిఫరెన్స్ అయిపోతుంది. అందుకే సెపరేట్గా ఆకులు తెంపేసుకొని వేసుకుంటున్నాను. చూసారా, దీన్ని కొంచెం కడిగేసుకొని వేసేసుకోవాలి. దీని అల్లం ముక్క చూసారా, ఒక 2 ఇంచులంత అల్లం ముక్క. దీన్ని నీట్గా కడిగేసి తొక్క తీసేసుకొని కడిగేసుకొని వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. యాక్చువల్లీ నేను మిక్సీ దగ్గరికి తీసుకెళ్ళాక వేసాను అనమాట. దీంట్లో చూసారా, యమ్మీ కలర్ సూపర్ ఉంది కదా, చాలా నచ్చింది నాకైతే ఈ కలర్. టేస్ట్ కూడా చాలా బాగుంది దీన్ని. లెట్స్ ట్రై. మనకి ఒక టూత్ పిక్ పెట్టేసి చూసుకుంటే మనకి అంటిందో లేదో తెలిస్తే, చూసారా పైన కొంచెం గట్టిగా కూడా అయిపోయింది. దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. దీన్ని చల్లార్చుకోవడానికి కొంచెం పక్కన పెట్టేసుకొని కాసేపు పక్కనుండమ్మా, నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పేసి అనమాట దానికి. ఓకేనా? నెక్స్ట్ కడాయిలో నేను నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నాను. జీలకర్ర చూసారా, జీలకర్ర సీస్ ఎంత బాగుందో. నేను మొన్న మార్కెట్లో తీసుకున్నానండి, చాలా నచ్చాయి నాకు. 6-7 తీసుకున్నాను, అన్నీ మార్చేసాను అనమాట. ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలో ఉంటుండే, అందుకే దీన్ని మార్చేసాను. చాలా బాగుంది కదా సీసా, నాకు నచ్చింది. చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ బాగా వేయించుకోవాలి. కొద్దిగా అవి వేగేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలన్నమాట. కలర్ ఎంత బాగుంది కదా, రెడ్. దాంట్లో పసుపు వేయకుండానే కలర్ వచ్చేసింది. ఈ చిత్తుతోంది, జాగ్రత్తగా వేసుకోండి. ఇది వేసేటప్పుడు చిత్తింది నాకు. ఓకేనా? దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా చిక్కగా ఉంది కదా, దీన్ని కొంచెం ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను. అయితే మనకి గ్రేవీ బాగా ఉడుకుతుంది. మనకు కావాల్సినంత థిక్నెస్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దానివల్ల దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి నీట్గా మనకి టేస్టీగా వస్తుందన్నమాట. ఆయిల్ లేని వరకు మనం ఈ కేక్ని తీసుకుందాము. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ కేక్ తీసుకుంటే. ఆయిల్ పెట్టాం కదా, మనకి ఈజీగానే అది బయటకు వచ్చేస్తుంది. కొంచెం కట్ చేసుకుంటాం. మస్తు అనిపించింది, చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే మధ్య మధ్యలో ఈ ముక్కలు ఎన్ని తినేసారో ఇంకా దాన్ని లెక్కలేదు. మా చిన్నోడు చాలా బాగా అనిపించింది అనమాట. వాడి చేస్తారు. ఈ కేక్ని చూస్తే కూడా మంచిగా అనిపించింది. చూసారా ఎంత బాగుంది కదా. రివర్స్ చేస్తున్నా చూడండి, కేక్ థిక్నెస్ చూడండి ఎంత వచ్చిందో. అసలు కట్ చేస్తుంటే పన్నీర్ పీసులు లాగానే ఉన్నాయి అచ్చంగా. చాలా బాగా వచ్చాయన్నమాట.
నేనైతే వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. యాజ్ అ విష్ మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నాకు ఎక్కువ పీసులు కావాలని చెప్పేసి నేను ఇలా కట్ చేసిన తర్వాత కూడా వీటిని చాలా డబల్ పీసులు కట్ చేశాను అనమాట. చూసారా స్పాంజ్ లాగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా బాగుందండి. ఇది ఇలాగే తినేయచ్చు కూడా. ఇలా నేను 2 పీసులు చేసుకున్నాను. ఈ సైజ్ ముక్కలు చేసుకున్నాను అన్నీను. బికాస్ అది ఉడికిన తర్వాత కాస్త ఉబ్బుతాయి. నాకు ఫస్ట్ తెలియదు అది ఉడికిన తర్వాత ఉబ్బుతాయని. బట్ నేను పీసులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇలా కట్ చేశాను. బట్ నాకు అది కట్ చేయడమే బెటర్ అయింది. బికాజ్ ఇంత చిన్న ముక్కల్ని కూడా నేను గ్రేవీలో వేసి ఉడికిన తర్వాత అవి చాలా పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు కట్ చేయకుండా ముందు ఎంత పీస్ ఉందో అంత పీస్ అయ్యాయి ఒక్కొక్కటి. టేస్ట్ కూడా చాలా బాగా అయింది. బట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారము అంటే సాల్ట్ అవన్నీ కూడా అంతే. దాంట్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనం ఇక్కడ ఇది స్టీమ్ అయ్యేలోపు అక్కడ మసాలా ప్రిపేర్ చేసుకోవడము, ఆ మసాలా ఉడికేలోపు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం, అట్లా చేసేసుకుంటే కూడా మనకి కర్రీ అంత డిలే ఏమవ్వదు, ఫాస్ట్గానే అవుతుంది. చూసారా నేను ఎంత చిన్న చిన్న ముక్కలు చేశాను, ఎందుకంటే చాలా ఎక్కువ తిన్నారు అన్న ఫీలింగ్ రావాలని. అందులోనూ నాకు వీటిని చూస్తుంటే అచ్చం పన్నీర్ ముక్కల్లాగా అనిపించాయి. అందుకే నా కోసం ఎక్కువ కనిపించాలని చెప్పేసి నేను అలా చిన్న చిన్న ముక్కలు చేశాను అనమాట. చూసారా కొద్దిగా సైడ్కి ఆయిల్ వచ్చింది. దీంట్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మనకి కింద అడుగంటిపోతుంది. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొన్ని మసాలాలు వేసుకుందామండి. ఇది మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, 1 స్పూన్, బట్ ఎక్కువ నిండుగా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారా కాస్త చిక్కగా అయిపోయింది కదా. ఇది ఇంకా దగ్గరికి రావాలి, ఆయిల్ పైకి తేలాలి. అప్పటి వరకు కొద్దిగా దీన్ని మూత పెట్టేస్తాము. చూసారా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి, బికాస్ అది కిందికి కూర్చుండిపోతుంది. అందుకని మనకు పైన వాటర్ కనబడుతుంది. ఇప్పుడు దీంట్లో నేను మన ఎగ్ పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను. చూసారా ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి కదా, వీటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటాను. తర్వాత చూడండి అవి ఎంతగా అవుతాయో. నాకైతే స్ట్రెయిన్ అనిపించింది అనమాట. చూసారా అన్నీ పైకి తేలిపోయాయి బలూన్స్ లాగా. నేను అసలు కట్ చేయడమే బెటర్ అయింది అనిపించింది. సైడ్ కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, అది కొంచెం మనకి ఎగిరే వరకు ఉడికించుకోవాలి. స్పైసీనెస్ తక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ వరకు ఆపేసుకోవచ్చు అండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడు దీని తర్వాత మనకి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. నేను ఇంకొంచెం స్పైసీగా ఈ కర్రీ క్వాంటిటీ చూస్తే సరిపోయేలా లేదని చెప్పేసి నేను ఇంకొంచెం కారం వేసాను దీంట్లో. క్వాంటిటీ పెంచలేను కదా, టేస్ట్ అడ్జస్ట్ చేసి కొంచెం స్పైసీగా అయితే చేయొచ్చు అని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకొంచెం ఉడకాలి. చూసారా కిందికి మనకి గట్టిగా అవుతుంది, పైన పైన వాటర్ వస్తుంది. ముక్కలు మాత్రం అచ్చం పన్నీర్ ముక్కల్లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే అసలు మధ్య మధ్యలో తీసుకొని తినేయాలనిపించింది, కానీ సరిపోదని చెప్పేసి తినలేదు. మీ స్పైసీకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను కారాన్ని. కొంచెం ఈ కారం ఉడికే వరకు మనం ఒకసారి 2-3 సార్లు బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, ఈజీగా మగ్గిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇలా ఎగ్తో ఏ వెరైటీ ట్రై చేశారు? ఇది ఎవరైనా ఇంతకుముందు చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ విధంగా ఎవరు చేసి ఉండరు, నేను అనుకుంటున్నాను. అది చేసిన వాళ్ళైతే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. దాని ద్వారా నేను చేసే ఈ వెరైటీ రెసిపీస్ అండ్ న్యూ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఈజీగా చూసేయచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా చూసి మీరు ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది కదా, దీన్ని బాగా కలుపుకోవాలి, లేదంటే మనకి కింద మాడిపోతాయి. కారము మనం వేసిన మసాలాలన్నీ ఎగ్ పన్నీర్ పీసెస్కి చాలా బాగా పట్టేసాయి కూడాను. ఓకేనా? ఇంకొకసారి మనం కొద్దిగా ఒక 1 మినిట్ మూత పెట్టేసామనుకోండి, దగ్గర అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నా నేను. చూసారా చాలా దగ్గర పడింది కదా, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోతుంది. ఆయిల్ కాదు సారీ, ఘీ. నేను ఓన్లీ ఘీ వేసాను కదా, ఆయిల్ నార్మల్గా వచ్చేస్తుంది.
ఘీ అంతా పైకి రిలీజ్ అయిపోయింది. చాలా టేస్టీ, ఇక్కడ గుమగుమలాడిపోతుంది అనమాట. ఎంత బాగుందంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ముక్కలు ఎంత బాగున్నాయి కదా, మసాలా పన్నీర్ కర్రీ లాగానే కనబడుతుంది కదా. పన్నీర్ కర్రీ అంటే కూడా ఎవరైనా నమ్మేస్తారు, అలా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని విజిట్ చేయండి. నా ఛానల్లో ఇంకా వెరైటీ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుంది కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.